ఒంగోలు మంగమూరు రోడ్లో మర్రి చెట్టు దగ్గర సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వారి దగ్గర నుండి అర్జీలు సేకరించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగు నుండి ఎగసేటి ప్రళయమై అగ్ని సెగల నుండి పారేదావాగ్నివై కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి దుమికేటి పిడుగులై కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా. ఫస్ట్ లైన్లో ఎక్కడే కూర్చుని ఎక్కడ కూర్చొని అందరు జనాలు ఉన్నప్పుడు దానికి చెప్పింది మనోళ్ళు కాకపోతే మన పాకిస్తాన్ కంటిన్యూషన్ ఒకరికి ఛాన్స్ ఏమన్నది పార్టీ ఆదేశం. రెండోది మీ ఊళ్ళంతా కూర్చొని లేదు 20 మంది ఊరు 20 మంది 100 మంది లేదు మొత్తం ఆవిడ. మీరు అక్కడ ఊళ్ళో కూర్చొని చూడు రోజుకు ఒక మాట నా దగ్గర చెప్తాను. ఎలక్షన్లో చేసిన వాళ్ళు లీడర్లు అనే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని చేయండి. ఎలక్షన్లు అదే మీరేమని చెప్తారు, ఊళ్ళోళ్ళందరూ చేస్తే మీరు ఎందుకు పని చేస్తున్నారు తిరిగి అవ్వాలి. నా పాపలు ప్రత్యేక కాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఊళ్ళో మాట్లాడుకోండి, ఎలక్షన్ చేసుకున్నాను మాట్లాడుకున్నాక దీనికి రాండి.
ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను అప్లికేషన్ నేనేమి డిఫరెన్స్ పిల్లలందరూ కలిసి మాట్లాడుతున్నాను. దీంట్లో ఒకటే ఏంటంటే 3 సార్లు కంటిన్యూస్గా ఉంటే మాత్రం పార్టీ వద్దండి. పోయినసారి పార్టీ వచ్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు సార్. పార్టీ పోయింది, మళ్ళీ పార్టీ పోయింది గీయింది అని చెప్పాలి. పై నుంచి ఆదేశాలు ఏంటంటే 3 సార్లు కంటిన్యూస్గా ప్రెసిడెంట్ తీసేయాలి. 3 సార్లు మధ్యలో వాళ్ళు వచ్చారు. నేను చెప్తాను నీకు చెప్పేది. సో దాన్ని బట్టి ఊరంతా మాట్లాడుకోండి. నాకు ఎలక్షన్ సార్ వాళ్ళు పోటీ మేము ఉంటాం అంటున్నారు. ఉంటారు, మరి నేను ఉంటాను అంటున్నారు. అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను. అందుకే సార్ కలవటానికి వచ్చి ఇది బలం నేను చూసుకున్నాను. అప్పుడు మాట్లాడుతాను ఏంటంటే 5 ఎలక్షన్లు ఏం చేశాను, ఎన్పీటీసీ ఎలక్షన్లో ఎవరు ఏం చేశాడు అని చూసుకోవాలి కదా. ఎలక్షన్లో డబ్బులు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు మారేళ్ళ వివేకానంద సార్ చేస్తున్నారు. మారేళ్ళ వివేకానంద ఆయన మా అన్న ఇప్పుడు మారేళ్ళ చెప్తున్నాను సార్, అలా కాదు. మారేళ్ళ వివేకానందు, జనార్దను, దాని తర్వాత మనం ఏం లేదు, కొండేపి స్వామి ఇవన్నీ నడవదు. విజయ్ కుమార్ కానీ మనం ఏమనుకోలేదు. నేను అంటున్నాను కదా, నువ్వు అంటాను కదా, నేను అంటున్నాను కదా. అవన్నీ నాడు విజయ్ కుమార్ ఊరని కూర్చొని మాట్లాడుకుంటే ఎవరు మెజార్టీ సార్ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. వాళ్ళిద్దరు ప్రపోజల్ అని అందరూ అనుకుంటున్నారు. ఇద్దరులో ఏదో నేను డిసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ మీరు ఒక పేరు చెప్తే ఇబ్బంది ఉండదు. లేని పక్షంలో నేను అప్పుడు 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడేసి లేకపోతే మీరు తయారు చేసి వాళ్ళు ఏదో కన్సల్టేషన్ సార్ అందుకే మేము కలిసి ప్రపోజల్ చెప్పి ఉన్నామని ఏమైనా చెప్పి మనం మీ ఊరు మీ డిసిషన్ మీరు తీసుకోవాలి. పలానా రోజు నిర్ణయించుకొని అందరు కాదు. లేని పక్షంలో ఇద్దరు వచ్చారంటే అప్పుడు చేస్తే ఇబ్బంది. నేను అర్థం కదా సార్, గుర్తించలేదు అని కాదు సార్, నేను గుర్తించలేదు సార్. ఆయన నేను సార్ నేను అనేది ఇప్పుడు వాళ్ళిద్దరు అయిన వాళ్ళే కదా సార్. వాళ్ళిద్దరికి నేను స్వతంత్రం ఉన్నప్పుడు మాట్లాడచ్చు కదా. ఎమ్మెల్యే కదా దీనికి వెళ్ళారని అడిగాను. అయిపోయారు ఆయన పార్టీ ప్రెసిడెంట్. పక్కనే హలో జిరాక్స్ కింద మా పిఏ
వాళ్ళ గొడవ కాదు సార్, అది అతనికి సంబంధం లేని విషయాల్లో కొన్ని అన్నీ చేస్తూ ఉంటాడు అలాగే. అది మనమే సార్ ఆ రోజు వాళ్ళ కమిటీ హాల్ పంచాయతీ తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ గుడి అనేది ఏదైనా ఒకటి అడ్డం పెట్టి అతను ఒక్కడే వస్తాడు. కానీ వీళ్ళు కమిటీ గుడి తాలూకు కట్టింది, అప్పుడు గుడికి డబ్బులు ఇచ్చింది మనం సార్ పంచాయతీ తరఫున. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుడిని గందరగోళం చేశాడు. మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళ బయటకు నెట్టేస్తే వీళ్ళు మళ్ళీ తీర్మానం చేసి వీళ్ళు తెచ్చుకున్నారు. మీ ఊర్లో వచ్చారు సార్ అసలు అతను ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అలిగేషన్లోనే ఉన్నాడు. మన వైస్ ప్రెసిడెంట్ సార్ ఒకప్పుడు. ఆ రోజు కూడా ఇదే తిరణాలు. అతనితో కొత్త కొత్త సమస్యలన్నీ మాకు తయారవుతున్నాయి. వాళ్ళు కాదు సార్, మనం కాదు సార్, హైదరాబాద్ పోయి తీసుకొచ్చుకున్నాం సార్ అందరినీ. వీళ్ళు మెజారిటీ చెప్పండి. పార్టీ గురించి పార్టీ గురించి మాట్లాడుతున్నారు విషయాలు అందరూ అన్ని పార్టీలు అది చెప్పు. ఇప్పుడు ఏంటంటే మనకి బయట ఊరు వచ్చిన వాళ్ళకి కొంచెం కమిటీ ఆల్ చేసి వాళ్ళ వసతుల కోసమని అందరం కలిసి అడిగితే ఇది మాకు ఇచ్చేది ఉంటారు. ఎవరిచ్చారు? పంచాయతీ గారు పంచాయతీ తరఫున ఇది ఎవరిచ్చారు? బలరామరెడ్డి గారు తీర్మానం ఇచ్చారు సార్. పంచాయతీలు ఎలా ఇస్తారు? అదే కదా సార్, అయితే దాన్ని ఇస్తే ఇప్పుడు అది చెప్పు. అసలు ల్యాండ్ ఎవరిది? గవర్నమెంట్. పంచాయతీలు ఎలా ఇస్తారు? వాళ్ళు ఇస్తే మళ్ళీ మేము ఏం చేసామంటే మన వీళ్ళు కూడా అడిగాం. పంచాయతీలు ఎలా ఇస్తారు? గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు పంచాయతీ తీర్మానం చేసి నెంబర్లు సర్పంచ్ ఇచ్చారు సార్. ఇచ్చినప్పుడు మన వాళ్ళకే కదా ఇస్తుందని మేము కూడా కామ్గా ఉన్నాం. గవర్నమెంట్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ అది గ్రామ కంట్రోల్ సార్. అది ఎంఆర్ఐ చేయాలా? అది ఇప్పుడు దాంట్లో పునరార్థం చేస్తున్నారు సార్. ఎవరు ఇవ్వకుండా నిన్న వాళ్ళు సెక్రటరీ విఆర్ఓ వాళ్ళు వస్తే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అవతలకు వచ్చి మేము కలెక్టర్ గారి చేత మేము చేయించుకుంటాం, కలెక్టర్ గారికి చెప్పిస్తామని చెప్పాడు సార్. మీరు ఏం చేయడానికి ఉంటే చెప్పండి. అలా కాదు, ఇప్పుడు అది ఇవ్వాల్సింది ఎంఆర్ఓ ఇచ్చాడా? ఎంఆర్ఓ ఇవ్వలేదు. మరి ఇవ్వకపోతే మరి నేను ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టాను సార్. మరి ఏం చేసుకొచ్చింది పంచాయతీ సెక్రటరీ. ఇంకేం పట్టాను మాలోడు అక్కడ మా నీళ్లు కూడా అట్టే వస్తున్నాయి సార్. సైడ్ కాలో కూడా ఏర్పాటు ఏంటంటే ఫస్ట్ నుంచి అయ్యా మాకు అమ్మవారికి ఇది నేను కూడా పార్టీకి ఛార్జ్ అవుతామని చెప్పి అయితే వీళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నదాన్ని గవర్నమెంట్ ల్యాండ్ దానికి మీరు అందరు కలిసి ఒక దాని మీద ఉండాలా లేకపోతే గురుకులాలలో 5వ తరగతి ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూస్తుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యా ప్రమాణాలు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అని, ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్యం పరిశుభ్రత ప్రాధాన్యత, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కోసం ప్రతి వారం ఒక పీరియడ్ బోధించేలా చర్చలు, ఉచిత నీట్ కోచింగ్ సెంటర్లో 10కి పెంచుతున్నాం, పేదింటి బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నిర్వహించడం జరిగింది. దీనికి 5వ తరగతిలో 39,281 మంది అప్లై చేసి 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 15,020 సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది. మనకి ఇక్కడ కాంపిటీషను 1:2.18 లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 13,680 సీట్లకు గాను 40,792 మంది అప్లై చేసుకొని 32,733 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషను 1:2.39 రేషియోలో కాంపిటీషన్ ఉందండి. అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో మెకనైజ్డ్ శానిటేషన్స్కి వెళ్ళడం జరిగింది. నిన్ననే వర్క్షాప్లో కూడా ప్రిన్సిపల్స్కి డీసీఓ చెప్పాం, ఏదైనా కానీ వచ్చినటువంటి వాళ్ళ లోపాలు ఉంటే తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి, ఫలానా వాటిలో ఈ లోపాలు ఉన్నాయని చెప్తే అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేదానికి కూడా తీసుకుంటాం. పోయినసారి కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద మేము వాళ్ళు చెప్పిన దానికి ఫైన్ కూడా వేయడం జరిగింది నిర్లక్ష్యాన్ని గమనించి. అందువల్ల పిల్లల యొక్క చదువు పట్ల, వారి యొక్క ఆరోగ్యం పట్ల, వారి యొక్క మంచి కార్పొరేట్ ధీటుగా సాధించే పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్లో నాట్ ఓన్లీ సోషల్ వెల్ఫేర్, రెసిడెన్స్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా
కార్పొరేట్ ధీటుగా ఉండాలి. వారు కూడా మరిన్ని ఒక లక్ష్యంతో వాళ్ళకి టీచర్స్ కూడా నిర్దేశించాలి. కెరీర్లో కూడా వాళ్ళు ఏ ఐఏఎస్ అవ్వాలనుకున్నా ఏది అవ్వాలని దానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం మేము కనీసం నెలలో ఒక క్లాస్ అయినా పిల్లల కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్షియల్ హాల్లో బంగారు బాల్యంపై మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. అకాడమిక్ ఇయర్ డ్రాప్ అవుట్స్ ఉన్నా సరే టు ఐడెంటిఫై ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు అనేది ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రొడక్షన్. సో అలా చేస్తే ఓవరాల్ మనము అందరికి కూడా వారి వెల్ఫేర్ ని మనం చూసుకోగలిగిన వాళ్ళు అవుతాం. సో దట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హెచ్ఓడిస్ అండ్ ఆల్ ద ఎంఈఓస్ ఎంపీడీఓస్ ఇక్కడ ఉన్నవారు మీ అందరికి కూడా నా రిక్వెస్ట్. సో దీని గురించి మీరు ఇంకా సెన్సిటివ్ గా ఇది తీసుకోండి. సో దట్ ఈ ఫ్యామిలీస్ ఏదైతే మనం ఇప్పుడు సర్వే చేసి ఐడెంటిఫై చేస్తున్నామో సో దాన్ని ఒక్కసారి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వి వుడ్ బి ఏబుల్ టు సాల్వ్ చైల్డ్ లేబర్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ మాక్సిమం కంట్రోల్ ఫ్యామిలీస్. సో మనం ఎక్కువ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఐ హ్యావ్ అ మీటింగ్ విత్ ఆల్ ద హెచ్ఓడిస్ కన్సర్న్. సో ప్లీజ్ టేక్ దిస్ థింగ్ సీరియస్లీ. మీకు ఎవరైతే లిస్ట్ ఇస్తున్నామో పర్సనల్ గా మీ పర్సనల్ టచ్ ఉంటేనే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో వి విల్ బి ఏబుల్ టు అచీవ్. అదర్వైజ్ ఇది ఒక రొటీన్ లాగా అయిపోతుంది. ఇంకా కూడా P4 సర్వే చేసాము. ఎంతమంది ఎంపీడీఓస్ ఆర్ హ్యావింగ్ ద లిస్ట్ ఆఫ్ P4 ఫ్యామిలీస్ ఇన్ యువర్ మండల్ ఐ డోంట్ నో. సో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. మనం ఏదైతే చేస్తున్నామో యూ షుడ్ టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. నేను రాచల మండలం నుంచి నా సర్వేని స్టార్ట్ చేస్తే నాకు కొద్దిగా అవగాహన వస్తుంది. సర్వే రిపోర్ట్ తర్వాత వాట్ టు డూ వాట్ నాట్ టు డూ దాంట్లో ఏమైనా అంశాలు తీసేయాలని అడిగాను. మేడం గారు పెద్ద మనసు అంగీకరించారు. వెంటనే 22 రాచలకి వెళ్ళాను నేను నాగార్జున గారు. ఆ రోజు మీటింగ్ విత్ అసలు రాచల్లో ఏం చేసినా చెప్తున్నాం ఒక 10 minutes అంతే సంఖ్య. ఆ రోజు లైన్ డిపార్ట్మెంట్స్ తో మీటింగ్ పెట్టాను సార్. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎండిఓ గారు మీరు కూడా పైకి రండి సార్. రాచల్ ఎండిఓ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎస్ఐఆర్ పోలీస్, ఐసిడిఎస్, ఎంఈఓ, ఎన్జిఓస్ ఆఫ్ దట్ మండల్, ఆల్ సచివాలయ మహిళా పోలీస్, ఆల్ హెచ్ఎంస్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అందరితో 22 మీటింగ్ పెట్టడం జరిగింది సార్. వాళ్ళకి ఏం చెప్పామంటే ఈ సర్వే అనేది ఖచ్చితంగా ఈ సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్ అండ్ కమ్యూనిటీ లెవెల్ డేటా టు జనరేట్ ఏ కాంప్రిహెన్సివ్ వనరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ది చిల్డ్రన్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేస్తేనే కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఏదో ముక్కుబడిగా చేస్తే మాత్రం కాదని వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది సార్. హౌస్ హోల్డ్ లో కూడా ప్రొఫైల్ మళ్ళీ మీ పవర్ పాయింట్ చెప్తారు. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్, స్ట్రక్చరల్ క్వశ్చన్స్ ఉంటాయి. టు కలెక్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చైల్డ్ ఏజ్, జెండర్, ఎడ్యుకేషనల్ స్టేటస్, హెల్త్, న్యూట్రిషనల్ ఇండికేటర్స్, డిజబిలిటీ స్టేటస్, ఫ్యామిలీ స్ట్రక్చర్, ఇన్కమ్ లెవెల్స్,
ఇంకా రిస్క్స్ అంటే అబ్యూస్ కానీ, చైల్డ్ లేబర్ కానీ, ఎర్లీ మ్యారేజెస్, వీటన్నిటి మీద ఆల్రెడీ ఒక ప్రొఫార్మా డిజైన్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పురోగతిపై లేబర్ మొబిలైజేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా మండల ప్రత్యేక అధికారులను, ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్రీవెన్సెల్ హాల్లో జరిగిన జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ద్వామా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పురోగతిపై మండల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫారం ఫండ్స్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నందున మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ ప్రత్యేక దృష్టి సాగించాలని నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఫారం ఫండ్స్ నిర్మాణానికి పూర్తి చేయాలని మే మాసానికి ఫారం ఫండ్స్ మాసంగా ప్రకటించడం జరిగిందని, ఈ మాసంలో 1680 ఫారం ఫండ్స్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఈ నెల నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఫారం ఫండ్స్ నిర్మాణాన్ని పూర్తి చేసేలా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ దృష్టి సాగించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇంకా ఒక 4000 ఈ వీక్ అయితే ఫీల్డ్కి అయితే వెళ్తున్నారు. సో ఫోటోస్ అవి అన్ని అందరూ మోరల్లెస్ ఆల్ ద హెచ్ఓడీస్ ఆర్ రోమింగ్ అరౌండ్. సో మీరు మీ మండల్కు ఎన్షూర్ దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ యు ఆర్ గోయింగ్ టు యువర్ మండల్. ఎక్కడైతే మీరు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారో అక్కడికి మీ మండల్కు కనీసం వన్స్ ఇన్ ఏ వీక్ అయినా అక్కడికి మీరు వెళ్ళండి. వెళ్ళి మీ డిపార్ట్మెంట్ పనిని మీరు రిమూవ్ చేయడంతో పాటు మీకు ఏదైతే ఇంపార్టెన్స్, బికాస్ యూ కెనాట్ షై అవే ఫ్రమ్ దిస్ వర్క్. ఏదైనా ఉంటే మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ స్పెసిఫిక్గా అందుకే మిమ్మల్ని అక్కడ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఒకటి మీకు మంగళవారం సర్వే గురించి చెప్పడం జరిగింది, దట్ ఈస్ ఫస్ట్. రెండోది మీ డైరీలో ఉన్న అజెండా ఐటమ్, ఇది చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ అండ్ వితౌట్ బర్త్ సర్టిఫికేట్. విత్ బర్త్ సర్టిఫికేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సినది ఏం లేదు, జస్ట్ అడగాలి. అక్కడ ఉన్న మీ ఎంపీడీఓస్, అదే విధంగా అక్కడికి ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ మొబిలైజేషన్ జరుగుతుందా, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, దే ఆర్ మొబిలైజింగ్ ద చిల్డ్రన్. మొబిలైజేషన్ జరుగుతుందా లేదా, అక్కడ ఎంపీడీఓస్ దానికి అక్కడ ఇష్యూస్ ఏంటి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు ఇంకా తక్కువ ఉంది. సో యూ హ్యావ్ టు జస్ట్ ఆస్క్ రిలవెంట్ క్వశ్చన్స్. వారు అడిగితే ఓకే బయట నుంచి వచ్చి సో యు ఆర్ మై రిప్రజెంటేటివ్స్ గోయింగ్ టు ద మండల్. సో అక్కడికి వెళ్ళి ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్. యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్, రివ్యూ దిస్ ఆస్పెక్ట్. ఎవరి దగ్గర చిల్డ్రన్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయో ఎన్షూర్ దట్ అక్కడ వారు సరిగా అక్కడ క్యాంప్ పెట్టి ఆధార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు మీరు చూడండి. దాంట్లో ఇప్పుడు జరుగుమల్లి, పుల్లల చెరువు, పీసీపల్లి, మరిపుడి విత్ చిల్డ్రన్, అదే విత్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న చిల్డ్రన్ ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడు లేదు, అందరికీ వచ్చేసింది. బట్ ఇప్పుడు ఒంగోలు, కుర్చేడు, తంగుటూరు, కొత్తపట్నం, గిద్దలూరు, మార్కాపూర్, గిద్దలూరు అర్బన్, యస్కొండ, దొన్నాల, దొనకొండ ఈ మండల్స్ లో ఎక్కువ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఆధార్ కార్డ్ లేదు. సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడికి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఎంపీడీఓస్. సో ఇది మీ బాధ్యత. ఎవ్రీడే డే టు డే బేసిస్ లో ఫాలో అప్ చేసుకోవాలి. బికాస్ నెక్స్ట్ 1 వీక్ లో ఇది 4863 మనం మొబిలైజ్ చేసి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి. సో అందరూ గుర్తు చేసుకోండి. మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ మీ మండల్ స్టేటస్ ఏంటి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వీక్ ఐ లాస్ట్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్. యూ కెనాట్ టెల్ దట్ ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు. ఈ 1 వీక్ లో ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే నాటికి ఇది కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైతే మండల్స్ ఇప్పుడు నేను చెప్పానో అప్పుడు ఎక్కువ పెండెన్సీ ఉన్నాయి. సో అకార్డింగ్లీ మీరు స్ట్రాటజీ డెవలప్ చేసుకోండి. ఒక రోజుకి ఎంతమందిని మొబిలైజ్ చేయాలి, ఎక్కడ ఏంటి ఇష్యూస్ ఈ కోఆర్డినేట్, ఇట్స్ అప్ టు యూ. మీరు ఎలా చేస్తున్నారు అన్నీ మీకు సీఓ గారు ఇప్పుడు చెప్పారు. 3 సెంటర్స్ అంటే సిఎస్సి నుంచి, జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఆధార్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నారు. మీ మండల్కు మీ ఏరియాలో ఎక్కడ ఏ పోస్టల్ వారిని పిలిస్తే ఈజీగా ఉంటుందో, దట్ ఈస్ ఆల్ దోస్ నిటిగ్రిటీస్ కన్సర్న్ ఎంపీడీఓస్ అండ్ దెన్ ఐసీ
ఎస్డిఎస్ డిపార్ట్మెంట్ మీరు వర్కౌట్ చేస్తారు అండ్ మీరు చేస్తారు. దీనికి మానిటరింగ్ మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ బై నెక్స్ట్ వీక్ ఇది కంప్లీట్ చేసి ఉండాలి. సిఇఓ జెడ్పీ చెప్పారు. సో దీంట్లో యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్. సో అగైన్ మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు లిస్ట్ తీసుకోండి, ఎందుకు ఏం జరగట్లేదు, వాట్ ఈస్ ద ఇష్యూ అయినా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో మీరు పూర్తిగా ఉన్నవారు అందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్ ఉన్న వారికి అందరికీ కూడా ఇమీడియట్ గా ఇది చేయించాలి. రిపీటెడ్ గా చెప్తున్నాము, మీకు లిస్ట్ ఇచ్చేసాము, అన్ని ఇచ్చేసాము. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ది అదర్ డిపార్ట్మెంట్ చేసి బర్త్ సర్టిఫికేట్స్ లేని వారికి అరేంజ్ చేసి ఉండాలి. సంతనూతలపాడు నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో శ్రీ తన్నీరు శేషబాబు ఆధ్వర్యంలో నవదుర్గ అంకమ్మ తల్లి దేవస్థానం భూమి పూజ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్ సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సమైక్య ఒడియా రాజుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీకాంత్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తన్నీరు అంకమ్మరాజు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు సాంబయ్య, తన్నీరు అంకమ్మరావు, తన్నీరు రామాంజనేయులు, తన్నీరు సుబ్బారావు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు బాలకృష్ణ, మల్లవరపు వెంకట్రావు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు. రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ, పెద్ద పులియకి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులియకి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ, పెద్ద పులియకి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ. అమ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎక్కి రావమ్మో బెదవాడ మా దుర్గమ్మ. DJ Mike Wells, audios and videos, man, have you been bad? ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు తన్నీరు రాజశేఖర బాబు, మాది రుద్రవరం గ్రామం. శ్రీ 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 నవదుర్గ అంకమ్మ తల్లి మా ఇంటి ఇలవేల్పు, మా కులదైవం. గత 65 సంవత్సరాలుగా మేము ఈ తల్లిని నా ఇంటి ఇలవేల్పుగా పూజించుకుంటున్నాము. కావున మేము మళ్ళీ ఈ రుద్రవరం గ్రామంలో
కొత్తగా దేవస్థానాన్ని ఈ నవదుర్గ అంకమ్మ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాము. ఈ రోజున 9వ తారీఖు మే నెల 2025 వైశాఖ శుక్ల హస్త నక్షత్రంలో ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఈ అంకమ్మ తల్లి దేవస్థానం మా కుల దాయాదులందరం కలిసి మేము శంకుస్థాపన మహోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ శంకుస్థాపన మహోత్సవం ఈ అమ్మవారు దినదినాభివృద్ధిగా అందరు భక్తులు వెలువెలిపోయి కొలిసిన వారి కొంగు బంగారమై అందరినీ ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాము. ఇట్లు మీ తన్నీరు రాజశేఖర బాబు. కులమత భేదాలు లేకుండా అందరూ కూడా అమ్మవారిని పూజించి ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు రుద్రవరం గ్రామం సంతనూతలపాడు మండలం ప్రకాశం జిల్లాలోని ఒడియరాజుల కుల సంబంధించిన శ్రీ 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 నవదుర్గ అంకమ్మ తల్లి దేవస్థానానికి శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ సమక్షంలో పెద్దగా మా తండ్రి గారు తన్నీరు రాజశేఖర్ బాబు పరిధిలో ఆధ్వర్యంలో ఘనంగా చేశాము. మరి మా నాన్నగారు గత 20 సంవత్సరాల నుంచి శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ కొలుపులకి మరియు దైవకార్యానికి కృతప్రాజ్ఞుడయ్యి చాలా ఉత్సాహంతో గ్రామ ప్రజల శ్రేయస్సు కోరి అందరి గ్రామ ప్రజల మంచి కోరి ఇలాంటి దైవకార్యాలు ఎన్నో చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మరి నూతన అంకమ్మ తల్లి దేవాలయం నవదుర్గ అంకమ్మ తల్లి దేవాలయం అనే నామంతో శంకుస్థాపన పూజా కార్యక్రమము ఘనంగా జరిగింది. మరి ఈ సమయం నుంచి ఇంకా మరికొద్ది రోజులలో పూర్తి స్థాయిలో దేవాలయం పూర్తి నిర్మాణం చేయుటకు మరింత కృషి చేసి గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈ యొక్క దైవకార్యాన్ని ఘనంగా విజయంగా జరిపినందుకు అందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా చాలా సంతోషము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా మన హిందూ దేవాలయాలు ఇంతకంటే మరిన్ని ఎన్నెన్నో దేవాలయాలు ప్రజలందరూ కలిసి నిర్మించాలని అందరి చేతులు కలిపి ప్రజల శ్రేయస్సు కోసం మన హిందూ ధర్మం కోసం దేశంలో మరిన్ని దేవాలయాలు నిర్మించాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను మీ తన్నీరు శ్రీకాంత్, ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సంఘం అధ్యక్షుడిని. జై శ్రీరామ్. అద్దంకి నియోజకవర్గంలోనే 33 మంది లబ్ధిదారులకు 34,77,000 రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి గుట్టిపేట కుమార్ శుక్రవారం చిలకలూరుపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం అపన్నహస్తం నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు. మిండ్యాల అంజలి బొట్లగుంట అంజమ్మ పెదాంబడపూడి బండి మస్తాన్ కొనిదన కొమ్మారెడ్డి నాగిరెడ్డి బోధవాడ. ఈ పేర్లు ఎన్ని కరెక్ట్గా వస్తున్నాయా అది చెక్ చేసుకొని ఒకసారి పేర్లు తప్పవుతున్నా చూడండి. బొప్పలపూడి చిలకమ్మ మేదరమెట్ల. చింతలపూడి నిరంజన్ రావు మామిళ్ళపల్లి. గంటా రంగారావు కామేపల్లి. పట్లపూడి అమరేశ్వరి. చూడండి సుమూర్తి మణి. చూడము
వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఇవ్వటం రబ్బర్ ఉంటుంది. తక్కువ అయ్యేది 2000 ఎంత అవుతుంది? 2000 సార్. 2000 చేలో పోయినా కుప్ప తీసేసుకుంటే మంచిది. ఎందుకంటే రోడ్డు ఇప్పుడు రోడ్డు వేయాలంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఈ రోడ్డు పడి? 17 సంవత్సరాలు అయింది రోడ్డు. ఇప్పుడు మళ్ళీ మనం దొమ్మ చక్రం ఎక్కిస్తున్నాం, మళ్ళీ బయలుపోయింది. మళ్ళీ వర్షం పడింది కదా, దాంట్లోకి వెళ్తాయి మళ్ళీ బయలుపోయింది. అది ఒకసారి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి అందరూ. అది ఎవరో అధికారులు చేస్తే అయ్యేది కాదు. మీరు ఊర్లోనే మీరు కూర్చొని అందరూ కలిసి మాట్లాడుకొని చేసుకోవాలి. కొన్ని ఊళ్ళో కారం చేయలు అదే చేస్తున్నారు. కారం చేయలు ఎవరు దమ్ము చక్రం ఎక్కడానికి లేదు, పొలాల్లో వెళ్ళి వేసుకోవాల్సిందే. స్ట్రిక్ట్ గా ఊరందరూ కలిసి మాట్లాడుకొని చేసుకుంటారు. అది యూనిటీగా వచ్చేదానికి ఓ 15 + 8 మొత్తం రోడ్లన్నీ కూడా తొందరలోనే మొత్తం ఈ 5 yearsలో మొత్తం దాదాపు చాలా మనకు అవకాశం ఉన్నంత వరకు మొత్తం చేపించేస్తాం బీటీ లేయర్లు. పంచాయతీరాజులో అయితే ఇప్పుడు మళ్ళీ 25 కోట్లు 23 కోట్ల 80 లక్షలకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఇది పంపించాం, ప్రపోజల్ పంపించాం. తొందరలో కూడా అవి కూడా అయితేనే ఆశిస్తాం. ఇవన్నీ అయిపోతుంది. ఇంకో 10 కోట్లు నాబార్డు పంచాయతీరాజులో ఎంపరాల మైలవరం ఉప్పలపాడు చిన్న కొత్తపల్లి అది కొత్తూరు కొప్పరపాడు అది ఒక 9 కోట్ల 85 లక్షలు. ఇది ఒక ఫస్ట్ ఫేజ్ ఒక 6 కోట్ల 6 కోట్ల 80. సెకండ్ ఫేజ్ మొన్న అయింది 7 కోట్ల 774. ఈ రెండు లిస్టు మన 774 6.5 684 14 కోట్ల 14 అయిపోతుంది. ఓకే ఇచ్చాము 15. మళ్ళీ ఇప్పుడు ఒక 8 కోట్లు శాంక్షన్ అయింది బీటీకే. ఆర్ఎన్బి ఇప్పుడు ఇది ఎట్లా ఇచ్చారో అదే ఇదే లేట్ అయింది. అన్ని స్పీడ్ అయిపోయింది. ఇది స్పీడ్ చేయమని ఇది లేట్ అయింది. దాదాపు 3 నెలలు 4 నెలలు అయింది. అది చెప్పి ఇప్పుడు వస్తా కూడా నీ కారులో వచ్చేటప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఈ కాంట్రాక్ట్ చేసిన తర్వాత కంప్లైంట్ రోడ్డు లూజ్ చేసేసాడు అంతే కదా. దాదాపు 25 కోట్లు వచ్చింది. ఇంకొక 24 కోట్లు పెట్టారు. ఎంత పెట్టాము? అదన్నీ ఇంకోటి